ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపం మాటి మాటికి ఎందుకు మనలోకి వస్తా చెప్పమంటారా? అపనమ్మకస్తులతో సహవాసం చేయడం వల్ల. ఏమంటాడు? అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నువ్వు ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావంటే ఎలాంటి వాళ్ళై ఉండాలి? వాళ్ళు విశ్వాసంలో బలమైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి. నేను విశ్వాసంలో పైకి తీసుకెళ్లే వాళ్ళతో స్నేహం చేయి. వెనక్కి లాగే వాళ్ళతో స్నేహం చేయకు. ఇప్పుడు డైలీ సినిమా పాటలు వినే వాళ్ళతో స్నేహం చేస్తున్నాను కూడా మనకు కూడా ఏం పడుతుంది? బుద్ధి సినిమా పాటలు వినాలనిపిస్తుంది. డైలీ అబద్ధాలాడి బూతులాడి జోకులు వేసే వాళ్ళతో తిరిగామనుకోండి, మనకు కూడా ఏమనిపిస్తుంది? కొద్ది రోజులకి సహవాసం ఏం చేద్దాం? మనల్ని వాళ్ళకిలాగా వాళ్ళు మనలాగా కాదు 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 మనల్లాగా వాళ్ళని చేయకపోయినా వాళ్ళ మనల్ని చేసేస్తుంది. నువ్వు ఒకరితో స్నేహం చేస్తున్నావంటే నీ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండాలి, వాళ్ళ వల్ల నువ్వు మేలు పొందాలి, అంతే తప్ప నీ వల్ల వాళ్ళకి ఏ ఉపయోగం లేకపోగా వాళ్ళ వల్ల నువ్వు చెడిపోతున్నావంటే అటువంటి వారితో జోడుగా ఉండకూడదు. ఎందుకంటే ఈ లోక